That son. I got it. Sir, Dupadi Haribabu, 16th Battalion, Royal Indian Army. Sir. I got it. Thank you. Colonel Ishvar Prasad. He will be your commanding officer from now on. ఖల్ ఖల్ చప్పుళ్ళ గాజులు తెస్తానే రంగు రంగుల రైకలు తెస్తానే కొత్త క్యాంప్ కదా కేరింతలు కొడుతున్నారు. కాంతారావు, నా మాట విని నువ్వన్న కన్నాలు కంటలు ఎత్తుకో. ఆ జర్మన్లు దాడి చేస్తే పారిపోవడం ఉంటుంది. ఇంత భయపెట్టేవాడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు దాసు? బర్మా నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. కర్మ సోదరా, ఎక్కువ అన్నారు. ఎక్కాను. భోజనాల బండి అనుకున్నాను. శవాల బండి అని నాకేం తెలుసు? అన్నా ఈడ మనకేమన్నా అయితే ఇంట్లో పైసలు ఏమన్నా ఇస్తారా? వీడు పైసలు దాకా వెళ్తున్నాడు. మనం ఈ మైదానంలో చేస్తే పీనుగులు కూడా ఇంటికి పంపించరా? నా పిల్లం అన్న ఏమైపోద్దన్నా? ఆహాహా అని నువ్వు అనుకుంటున్నావు. అసలు మా చెల్లమే ఉన్నాడంటే ఆడదన్నాక ఎంత. అందరూ వినండి నేను కథ చెప్తాను. అనగనగా మన దాసులు అంటోడు పెళ్లి చేసుకున్నాడు. నాలంటాడా? అయితే చెప్పు. అందంగా ముస్తాబై కార్యం గదిలోకి వెళ్ళాడు. అయితే వాడు నాలంటాడు కాదు, నేనే. అప్పటికే పెళ్లి కూతురు గదిలో గచ్చకాయలాడుతూ ఉంది. ఆడుతుంది. ఇంక దాసుగాడు వచ్చాడు కదా, రాత్రంతా ఆటలే. మనోడు దగ్గరికి వెళ్ళాడు. చూస్తే పాలు పళ్ళు లేవు. అమ్మాయి పాలేయే అన్నాడు. వస్తూ పిల్లెదురొస్తే పోసే బావా అంది. అమ్మాయి మరి పళ్ళేయే అన్నాడు. వస్తూ పిల్లెదురొస్తే పెట్టా బావా అంది. సర్లే అవన్నీ ఎందుకు, నువ్వు ఉన్నావుగా, వచ్చో ముద్దు మురుపం ఇచ్చుకోవే అన్నాడు. వస్తూ పెదబావ వస్తే ఇచ్చా బావా. అదిగో ఆడు ఆ జస్విందర్ గాడు ఆడే. కాసు ఎవరికి వాడేనో. సోదరా Ishvar, what's wrong with you? Why are you looking so serious? మే 10, 1944 ప్రియమైన సీత గారికి దూపాడి హరిబాబు రాయినది ఉభయకుసులోపరి. ఇక్కడ మేమున్న చోటికి ఇటలీ బార్డర్ కాస్తంత దూరం. ఊళ్ళో మీ ఇంటికి మన ఇంటికి ఉన్నంత దూరం. కొత్తగా పెట్టిన క్యాంపు కదా, ట్రక్కులు ట్యాంకర్లు వగేరాలన్నీ ఇప్పుడిప్పుడే సమకూరుతూ ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ ఈశ్వర్ని కలిశాను. తనే మా కమాండింగ్ ఆఫీసర్. జ్ఞాపకాల దంతురులన్నీ కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, పుట్టినరోజు సందర్భంగా మన ప్రిన్సెస్ కేక్ కట్ చేస్తున్న శుభ తరుణంలో కావాలి అగ్గిపెట్టె కావాలా? చుట్టా సిగరెట్ ఏమొద్దు. అగ్గిపెట్టాడు వెలిగించబోయ్. ఏం అదృష్టం చేసుకున్నావు? బాగుంది కదా. ఇప్పుడు మన ప్రిన్సెస్ క్యాండిల్స్ ఆర్పుతారు. పుట్టినరోజు నాడు దీపాలు ఆర్పడం ఏంటండి? వాట్? వీలైతే 4 దీపాలు వెలిగించాలి కానీ పుట్టినరోజు నాడు దీపాలు కూడా మీ జాతే, స్త్రీ జాతి. ఆదరిస్తే వెలిగిపోతాం, ఆదమరిస్తే కాలిపోతాం. వెల్ సెడ్ జూనియర్. దీపాలు స్త్రీ జాతి, మగవాళ్ళు వత్తి జాతి, తాలిపోయే జాతి. మీ జాతి దయచేయండి. నువ్వు ఊదు. హలో షేక్స్పియర్, నన్నే కేక్ అయినా కట్ చేయొచ్చా? లేక శుభవాని పుట్టినరోజు నాడు దీన్ని ముక్కలుగా చేయి. మహాభాగ్యంగా చేయొచ్చు. తుంచుకునే 4 పంచుకోవడానికే కదండి. వెల్ సెడ్. తుంచుకోవడం పంచుకోవడానికి. అమ్మాయి నువ్వు తుంచు, మాకు కూడా పంచు. మిస్టర్, ఓ మంచి విషయం చెప్పినందుకు. జన్మదిన శుభాకాంక్షలు సీతాదేవి గారు. మా పేరు నీకెలా తెలుసు? మాది దేవరకొండ, మీ రాచకొండ సంస్థానంలోదే. అవునా? మరి ఇక్కడ యూనివర్సిటీ కాలేజీ చదువుతున్నా. సాయంకాలం ఉద్యోగం. మేం చదివేది అక్కడే. నిన్నెప్పుడూ చూడలేదు. మిమ్మల్ని చూసే వాళ్ళనే మీరు చూస్తారు, నేను చూడను కదండి. వెల్ సెడ్ మై జూనియర్. ఆడవాళ్ళు వాళ్ళని చూసిన వాళ్ళనే చూస్తారు. 1936 కాదు, 2036 అయినా ఈ ఆడవాళ్ళు అర్థమై చాలు. ఇంతకీ షేక్స్పియర్ పేరేంటో? పేరులో ఏముందండి? రోజ్ ఇస్ అ రోజ్ ఇస్ అ రోజ్ ఇస్ అ రోజ్. ఏం పేరోయ్? హరి, మై మెజెస్టీ. కనబడుతూ ఉండబోయ్. ఇప్పుడు వెళ్ళే ఊరే, కానీ ఏదో స్వర్గానికి వెళ్తున్నట్టుంది. కానీ ఊరి గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుందో. ఇక్కడ్లా కలవడం కష్టం. సీతాదేవి గారికి భయం కూడా ఉందండోయ్. ఏ, నీకు లేదా? బోల్డ్ ఉందండి. ఎప్పుడన్నా భయపడాల్సి వస్తుందేమోనని తెగ భయపడుతూ ఉంటాను. భయం లేని బలేరాముడికి బహుమానం.
ఏదో మీ పుణ్యం అని మొదటిసారి మొదటి క్లాస్లో వస్తున్నాను. ఇప్పుడు ఈ కోటు కూడా. ముందు ముందు ఇంకేం మారిపోవాల్సి వస్తుందో అని భయం వేస్తుందండి. నా గురించి నువ్వేదో పెద్ద మారినట్టు. సరే, ట్రైన్ ఆగిన వెంటనే ముందు నేను దిగుతాను, తర్వాత నువ్వురా. 1936లోనే కాదు, 2036 వచ్చినా ప్రేమికులు దాక్కునే వెళ్ళాలి. ఏమిటి తల్లి ఇలా చిక్కిపోయావు? నువ్వేంటి గ్రాని ఇలా చిక్కిపోయావు? గ్రాని తాత! అంటే గ్రాని. బాబు. కుక్క పిల్లని చూసినట్టు. దొరల భాషలేవి రేపు దొరబాబు ఇందిరా పెద్దోళ్ళు పెట్టుకొని చూస్తున్నావు. కోట్ వేసుకొచ్చారని కూర్చొని ఇచ్చారులే తాత. మ్మ్. ఒరే దొరబాబులో ఉన్నవరా. అవునరా, చదువు అంతా చదివేసావా? ఇంకొక పుస్తకం ఉంది తాత, ఏంటది? లవ్ అని. అదొక్కటి చదివేస్తే అయిపోద్ది. అది కూడా చదివేరా? చదివే. అదే పనిలో ఉన్నా తాత. ఈశ్వర్, హౌ ఆర్ యు ప్రిన్సెస్? ఫైన్ ఆఫీసర్. ఊరెప్పుడొచ్చావు? ఎన్ని రోజులుంటావు ఈశ్వర్? చూసారా అన్నయ్య ఎలా పేరు పెట్టి పిలుస్తుందో, ఈశ్వర్ ఈశ్వర్ అని. నాకు ఈశ్వర్ అని పిలిస్తేనే బాగుంటుంది. ఈశ్వర్ నాకు అన్నయ్యే కాదు, స్నేహితుడు కూడా. తప్పే ఉందండి, బంధాలు బతకడానికి, పేర్లు పిలవడానికి. ఎవరు నువ్వు? పెద్ద బాబు, ఈ నా మనవడు బాబు పట్టణంలో చదువుతున్నాడు. ఏదో పద్ధతులు తెలియక అలా అన్నాడు బాబు. నమస్కారం. చాలా బాగా చెప్పావు. బంధాలు బతకడానికి, పేర్లు పిలవడానికి. కొండ బాబు జుట్టు పెరిగిందిరా. తెల్లారగానే వచ్చేస్తాను బాబు. కత్తిరేసి ఒంటికి నూనె ఎట్టేస్తాను. ఈశ్వర్, హరిబాబు. Right, nice. Come on, take him down. Take him down, girl. We got 3 cannons positioned there. వాట్ అబౌట్ ద పెరిమీటర్స్? Anti-aircraft guns right there, and right over there. ఎస్ కెప్టెన్. మేజర్, హఠాత్తుగా జర్మన్లు దాడి చేస్తే ఎట్నుంచి పారిపోలో కూడా చెప్తారా? What? నోరు మొయ్. అంటే బంకర్లున్నాయి, కందకాలున్నాయి, ప్రాణాలు కూడా ఉంటే బాగుంటుంది కదా అని. Well done. We're expecting our tanks to arrive in 2 days' time. That's enough. We still need to dig trenches over there. The champions! Let's hear it for Ishvar for the 7th time in a row! ఇప్పటి వరకు నా చేతులు ఎంతమంది చచ్చినా చంపినట్టు లేదురా. నిన్నొక్కడిని చంపలేకపోయానన్న వెలితి ఇక తీరిపోతుందిరా. కూరోళ్ళమే కదా, ఓ మాట అనుకుందాం. నేను చస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. మనిద్దరిలో ఎవడి శవం ఎవడి తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది.